భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్ర. ఓం కయాన చిత్రా భవదోదే సదా వృతస్సకాః కయా దృష్టయా వృతాః. ఓం భవస్వః రాహుగ్రహాగత్య రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాం భద్రం ధూమ్రశిక్ష ప్రతిపదా యోగిదం అధిదేవత ప్రతిదేవతా సహిత సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగేన రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సచిత్ర చిత్రం జయం తమస్మై చిత్రక్షత్ర బృహంత చంద్రజాంత కృతే స్వాహ. ఓం దేవ్యే నమః. అధిదేవత ప్రతిదేవతా సహిత దక్షిణతః సర్పాదిదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఉత్తరతః కామావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రతిదేవతా సహిత సర్పాది గాదేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. సకల ఆరాధనయం శోభనమస్తు. ఓం అధిదేవత ప్రతిదేవత నైరుతి దిగ్భాగేన రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అనంతరేణ కేతుగణే ఆగత్య కేతుగణం చెప్పండి. దేవ వరిష్ఠేతు సంప్రాప్తే కేతు పూజాంచ ధారయేతు కేతు జ్ఞానం ప్రవక్యామి జ్ఞాన పీఠోప శాంతయే. ఓం గర్భవస్థః. ఓం కేతుం గృహ్ణన్న కేతవే పేసో మధ్యాపేససే శముర్షడ్భిరదాయతాః. సచిత్ర చిత్రం జయం తమస్మై చిత్రక్షత్ర భువీరం బృహంతం చంద్రచంద్రాబ్ధిస్ఫురుతే స్వాహ. బ్రహ్మాదేవానాం పదవికటినాం శరుక్రాణాం ఐషో మృగాణాం శ్రేణో ఉగ్రాణాగం స్వతిర్వనాగం సోమ పవిత్రతః. అచ్చేతిరేవన్నో సాంగం సాయుధం సవాహనం సఖ్యం పత్నీపుత్ర పరివారతా సమేతం అధిదేవత ప్రతిదేవతా సహిత. దాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
5 కథలు కూడా చాలా విశేష మహిమాన్వితమైన కథలు. ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు ఈ వ్రతం చేస్తే కలిగే సత్ఫలితాలు ఏంటి అని సూత్రవారి ఉపోద్ఘాతంగా 5 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. అసలు ఆ గోధుమ నూక ప్రసాదాన్ని ఎందుకు పెట్టాలి, అది పెట్టిన తర్వాత తినకపోతే ఏం జరుగుతుంది అనేది 5 అధ్యాయాల్లో స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవత ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవత ఉపాస్మహే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే సాంగ సపరివార సమేత రమా పరివార సమేత సత్యనారాయణ స్మృతినాభ్య నమః ప్రథమోధ్యాయ కథ ప్రారంభః. కావాలని చెప్పేసి సూత్రులు వారిని అడుగుతున్నారు అందరూ కూడాను. వెంటనే ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. ఆయన నారద మహాముని మహావిష్ణువు కూడా ఇదే విధంగా అడిగాడు, విష్ణుమూర్తిని అడిగాడయ్యా నారదుల వారు కూడా. కావున ఒక కథ ఉన్నది, దాన్ని సవిస్తారంగా చెప్తున్నాడు, భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్పేశారనమాట. ఈ వ్రతం చేయాలంటే ముందు భక్తి శ్రద్ధలు కావాలన్నమాట. అన్ని కూడా యథావిధిగా తీసుకొని భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం చేసుకోమని చెప్తున్నారు అనమాట. అట్లానే భక్తి శ్రద్ధలతో చెప్తున్నాను కథ వినండి అని చెప్తున్నారు అనమాట. మహావిష్ణువు నారదుల వారికి ఇదే విధంగా చెప్పారని చెప్పేసి సూత్రుల వారు చెప్తున్నారు. అది సత్యదేవుని వ్రత. ఎవరైతే ఆ వ్రతాన్ని చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలను సిద్ధించి యమనులు అంచమంలో మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి సూత్రుల వారు చెప్తున్నారు అనమాట. ఈ కథ గురించి సవిస్తారంగా చెప్తున్నారు, వినండి చెప్తున్నారు. భూలోకంలో మానవులందరూ కూడా మార్గో మధ్యంలో భూలోకంలో ప్రవేశించాడు. భూలోకంలో మానవులందరూ కూడా ఎలా ఉన్నారంటే తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా దరిద్రాన్ని అనుభవిస్తూ వారు చేసిన పాపాలన్నీ కూడా పోకుండా అనేకమైన కష్టాలు పడుతూ ఉన్నారన్నమాట. ఎట్లయినా సరే ఈ కష్టాల నుండి బయటపడేయాలి, వీరి పాపాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఏదైనా మిక్కిలి సులభమైన మార్గాన్ని వెతకాలి అని చెప్పేసి వెంటనే విష్ణులోకానికి వెళ్ళిపోయాడు నారదుల వారు. వెంటనే విష్ణులోకంలో వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడు. ఏమయ్యా అంటే ఎలా ఉన్నాడు అంటే విష్ణుమూర్తి విష్ణులోకంలో తెల్లని శరీర ఛాయ గలవాడు. మన చిత్రపటంలో స్వామివారు ఎట్లయితే ఉన్నారో అదే విధంగా ఉన్నారన్నమాట. తెల్లని శరీర ఛాయ గలవాడు, చతుర్భుజుడు అంటే 4 చేతులు గలవాడు. ఒక చేత్తో అభయము, ఒక చేత్తో గద, ఒక చేత్తో శంఖము, మరొక చేత్తో చక్రము పట్టుకొని వనమాలా భూషుడై అలంకరించుకొని ఊర్ధమండం పెట్టుకుని నించుని ఉన్నాడన్నమాట స్వామి. ఆ స్వామిని చూసిన నారదులు ఈ విధంగా అంటున్నారు, నాయన నిన్ను చుట్టానికి 2 కళ్ళు చాటం లేదు, నిన్ను వర్ణించడానికి నోట్లోని మాటలు రావట్లేదు. అతీత రూపము గలవాడయ్యా, నీ రూపం ఎవరికి ఉండదయ్యా, ఆది మధ్యాంతరహిత నిర్గుణమయ్యా అని చెప్పేసి స్వామివారి స్తోత్రాలతో పలుకుతూ ఉన్నాడు మన వెంటనే కూడాను. అసలు వెంటనే విష్ణుమూర్తి విధంగా నారదుల వారు అడుగుతారు, నాయన విష్ణులోకానికి ఎందుకు వచ్చావు, ఏం కావాలని చెప్పేసి అనగానే అన్ని లోకాలు తిరుగుతుండగా మార్గో మధ్యంలో భూలోకంలోకి ప్రవేశించాను. భూలోకంలో మానవులందరూ కూడా అనేకమైన దుర్భరమైన కష్టాలు పడుతున్నారు. వాళ్ళు కష్టాలు తిరిగి వారి కోరికలు తీర్చడకే నీ దగ్గరికి వచ్చాను జగద్రక్ష అని చెప్పేసి నమస్కారం చేశాడు. సరే ఏం కోరిక ఉందో చెప్పునా అని చెప్పి వారు చేసిన పాపాలన్నీ కూడా తొలిగిపోయి వారి కష్టాలన్నీ కూడా తొలిగిపోయి పంచమల మోక్షాన్ని పొందే ఒక మార్గాన్ని చూపించని చెప్పాను. కానీ వెంటనే సత్యదేవుని వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారి కష్టాలన్నీ కూడా తొలిగిపోతాయి, దుఃఖాలన్నీ కూడా తొలిగిపోయి తమ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, అంచమల్లో మోక్షాన్ని పొందుతారు, సంతానాన్ని వారి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఈ మంచి మాటలని కూడా చెప్పడం జరిగింది మహావిష్ణువు నారదుల వారికి. వెంటనే అసలు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అని చెప్పేసి వెంటనే సవిస్తారాన్ని చెప్పండి అని చెప్పేసి అడిగాడు మన వెంటనే కూడా మహావిష్ణువు విధంగా చెప్తున్నాడు. ఈ సత్యదేవుని వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. వెంటనే కూడాను కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, బాధల్లో ఉన్నప్పుడు కానీ, దుఃఖాల్లో ఉన్నప్పుడు కానీ ఈ సత్యదేవుని సేవించిందో వారి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సూత్రులు వారి విధంగా మహావిష్ణువు. వెంటనే ఈ వ్రతాన్ని ఎప్పుడప్పుడు చేయాలంటే కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో ఎందు కానీ, ఏదైనా ఒక శుభదినం ఎందు కానీ, పౌర్ణమి ఎందు కానీ, ఏకాదశి ఎందు కానీ, రవి సంక్రమణ ఎందు కానీ ఈ మంచి మంచి దినాలు చేసుకోవాలి. ఈరోజు పౌర్ణమి, ఆశ్వీజ పౌర్ణమి అంటే ఈరోజు. మరి ఈ పౌర్ణమి ఎందు కానీ, ఏకాదశి ఎందు కానీ, లేదా మాఘమాసం ఎందు కానీ, కార్తీక మాసం ఎందు కానీ, లేదా శుభదినంలో అంటే వివాహం నుండి సాయంకాలం దాకా కూడా స్వామిని మదిలో స్మరించుకోమని చెప్తున్నారు అనమాట. ఆ స్వామిని మదిలో స్మరించుకుంటూ ఎక్కడైతే వ్రతం చేద్దాం అనుకుంటున్నామో గృహంలో ఆ ఈశాన్య భాగం అంతా కూడా శుభ్రంగా ఆవు పేడతో అంతా కూడా అలికేసేసి దాని మీద వరిపిండితో ముగ్గులు వేయమన్నారు, నల్లు చూర్రంతో ముగ్గులు వేసేసి దాని మీద ఒక మండపాన్ని ఏర్పాటు చేయమన్నారు. మనం ఎట్లయితే పెట్టామో అట్లా మండపాన్ని ఏర్పాటు చేసేసి ఆ మండపాన్ని మీద కూడా నల్లు చూర్రములతో ముగ్గులు వేసేసి ఎవరి భక్తానుసారంగా సిక్కానుసారంగా వెండి గాని, బంగారం గాని, రాగి గాని, ఇత్తడి గాని, పంచలోహాలు అయినా సరే ఏది లేనిచో మట్టి పాత్ర అయినా సరే ఒక పూర్ణ కలశంగా ఏర్పాటు చేయమన్నారు అన్నమాట ఎవరి సిక్కానుసారంగా. అట్లా తరిచిపోతుంది. అందుకే స్వామి వారి ప్రతిమకి ఏదైనా సరే ఒక బంగారం కానీ, వెండి కానీ, పంచలోహాలు ఒక ప్రతిమకి అభిషేకం చేయమన్నారు. అభిషేకం ఏమేంటంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అదేవిధంగా పళ్ళ రసాలన్నింటితో కూడా మిళితం చేసి అదేవిధంగా వరుణాది దేవతలందరూ కూడా
విఘ్నేశ్వరాది పంచలోకాలని అందరినీ కూడా అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహాలు మనం 9 గ్రహాలు పెట్టాక 9 గ్రహాలకి అధిదేవత ప్రత్యదేవత ఉంటారు. 27 దేవతలందరూ కూడా ఆవాహనం చేయడం జరుగుతుందన్నమాట. ఆ 27 దేవతలందరూ కూడా ఆవాహనం చేయమన్నారు. వీళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళకుండా అష్టదిగ్బంధనం చేయమన్నారు. ఇంద్రాది అష్టదిక్పాలకందరూ కూడా పెట్టేసేయమన్నారు. అట్లానే మనం ఇంత పంచలోక పాలకులు 5గురిని పెట్టాక ఆ 5గురిని కూడా ఆవాహనం చేయమన్నారు. బట్టి అందరినీ కూడా వరుణాది దేవతలందరూ కూడా ఆవాహనం చేసేసి వారందరికీ కూడా అష్టోత్తరాది షోడశోపచార పూజలను కూడా గావించమన్నారు. అదేవిధంగా ఈ సత్యదేవుని వ్రతం చేసేటప్పుడు విప్రోత్మను పిలుచుకోమని చెప్తున్నారు, బ్రాహ్మణుడు విలువమని చెప్తున్నారు. నారికేళ సకలాన్ గోధుమ నౌక చక్ర సహిత నైవేద్యాన్ని సమర్పయామి. 2 అరటిపండు మీరు నీళ్ళు చెల్లి కొబ్బరి చెప్పులు నీళ్ళు నీళ్ళు చల్లు అవునబాబు నువ్వే కొబ్బరి చెప్పులు నీళ్ళు చల్లు 5 సార్లు స్వామికి చూపించండి. ప్రాణ నమః వాన్ నమః వ్యాన నమః వదాన్ నమః సమాన్ నమః బ్రహ్మణే నమః మధ్య మధ్యే అమృతాది పాణి ముత్రాపు సమర్పయస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయన్ సుధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాది చరణానంజన సుధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరాది మంగళ నీరాజనం నీరాజన దర్శనానంతర సుధ ఆచమనీయం సమర్పయామి. 3 మార్లు తిప్పి తమలపాకు 2 పట్టు వేయండి. అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. నీరాజనానంతర సుధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో సత్యనారాయణ స్వామికి జై. శ్రీమద్ధరమారమణ గోవిందో. నీరాజనానంతర సుధాజన సమర్పయ సువర్ణ గీతాది మంత్ర పుష్పాన్ని సమర్పయామి. చేతితో పెట్టుకోండి. ప్రథమానంతరేణ ద్వితీయానంతరేణ తృతీయోధ్యాయ కథ ప్రారంభ. ఇది 3వ అధ్యాయం. మళ్ళీ సూత్రవారం కథ చెప్తున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్పేసి సంతృప్తి పరుస్తూ ఉండేవారన్నమాట. ఒకరోజు ఆ రాజుగారు ఏం చేశారంటే భద్రశీలా నది తీరాన దంపతి సమేతంగా కూర్చొని ఈ సత్యదేవుని వ్రతం చేసుకున్నారు. ఇద్దరు కూడా వ్రతం చేసుకున్నప్పుడు ఒక వైశ్యుడు వ్యాపారం చేసుకోవడానికి ఆ రాజుగారు ఆ నదీ తీరా దంపతి సమేతంగా వ్రతం చేసుకుంటుంటే ఈ వైశ్యుడు ఏంటా ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో ఏం జరుగుతుందని చెప్పి కుతూహలపడుతూ ఈ నదీ తీరాన ఇంతమందితో కూర్చొని ఏం చేస్తున్నారని చెప్పేసి అనగానే ఆయన నాకు సంతాన ప్రాప్తి కలిగితే సత్యదేవుని వ్రతం చేసుకుంటా అనుకున్నాను, నాకు సంతాన ప్రాప్తి కలిగింది, అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా కాలం అయింది ఆయన, నాకు సంతానం కలగలేదు ఇంకా కూడాను, మరి స్వామి అనుగ్రహం మేరకు నాకు కూడా సంతానం కలిగితే ఈ సత్యదేవుని వ్రతం నేను కూడా చేసుకుంటానని చెప్పేసి ఆ వ్యాపారం చేసుకోవాలని చెప్పాడు. ఆ రాజు విధంగా ఆ మాటలు కూడా తన బాధ్యత చెప్తున్నాడు. అట్లానే ఆ వెళ్ళిపోయి ఆ భార్యకి చెప్తున్నాడు, ఆ లీలావతి చెప్తున్నాడు, వరిష్ఠ భార్య మనకు కూడా సంతానం దగ్గర స్వామి అనుగ్రహం మీద మనకు కూడా సంతానం ప్రమాణం చేస్తామని ఎప్పుడు కూడా స్వామి మీ అనుగ్రహం మీద మన ఇద్దరికి సంతానం కలిగితే సత్యదేవుడు ధర్మపారాయణకి భర్తతో సూచించి 10వ మాసానికి ఓ కుమార్తె జన్మించిన వెంటనే శ్రీమద్ధర్మారణ గోవిందు 10 మాసాల తర్వాత ఒక కుమార్తె జన్మించిందన్నమాట. ఇక లేక చాలా రోజులు ఆ పిల్ల పుట్టింది కదా, ఆ అమ్మాయి పుట్టిన విషయంలో వెంకటరమణ
గోవింద గోవింద కళ్ళకత్తుకొని మనస్ఫూర్తిగా స్వామిని మధ్యలో స్మరించుకొని అక్షంతలు వేసి 2 గింజలు తల మీద వేసుకోండి. కొన్ని గింజ అక్షంతలు చేతిలో పెట్టండి. కళాక్షంత యజమానస్య శిరసా గృహ్ణామి సత్సంతాన సౌభాగ్య శుభలాభాప్తిరస్తు సత్యదేవ వ్రత కథానంతరేణ యజమానస్యాది శిరసా గృహ్ణామి అక్షంతలు తల మీద వేసుకోండి. మనసు సంకల్ప సిద్ధిరస్తు ఉద్యోగాభివృద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు సానస వివాసన సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇద్దరు కూడా లేచి ఉంచండి. 2 పూలు అక్షంతలు కలిసి పెట్టండి. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి. దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి. కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పము